హలో ఎవ్రీవన్, నా పేరు సాయి భాగ్యం. ఈ వీడియోలో మనం టాటా ఏఐలో లైఫ్ ఇన్సూరెన్స్ కోసం అని చెప్పేసి మనం ప్రీమియమ్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి ఏంటిది అని చెప్పి చూడబోతున్నాం అనమాట. సో ప్రీమియం క్యాలిక్యులేట్ చేయడానికి మనం ఫస్ట్ ప్లే స్టోర్కి వెళ్ళి ఈ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. టాటా ఏఐ లైఫ్ సెక్యూర్ లైఫ్. ఓకే, నేను ఇప్పుడు ఓపెన్ చేశాను. మనం ఇంతకుముందు ఆల్రెడీ మాట్లాడుకున్నాం ప్రీవియస్ వీడియోస్లలో. మనము టాటా ఏఐలో సేవింగ్స్ ప్లాన్ అని చెప్పేసి, ప్రొటెక్షన్ ప్లాన్ అని చెప్పి, రిటైర్మెంట్ ప్లాన్ అని చెప్పేసి, ఇంకా వెల్త్ ప్లాన్ అని చెప్పేసి ఇస్తామని చెప్పేసి చెప్పుకున్నాము. సో కరెంట్లీ ఇప్పుడు నేను ప్రొటెక్షన్ ప్లాన్ కోసం అయితే నేను తీస్తున్నాను అనమాట. ప్రొటెక్షన్ ప్లాన్ కోసం అని చెప్పేసి నేను ప్రీమియం అయితే క్యాలిక్యులేట్ చేస్తున్నాను. కాబట్టి నేను ప్రొటెక్షన్ ప్లాన్ కోసం అని చెప్పేసి సెలెక్ట్ చేసుకున్నాను. నా ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక ఆప్షన్ ఉంది చూడండి. ఇక్కడ మనకి మంచి వండర్ఫుల్ ఆప్షన్ విచ్ ఇస్ నోన్ యాజ్ హ్యూమన్ లైఫ్ వాల్యూ. హ్యూమన్ లైఫ్ వాల్యూ అంటే ఏంటిది? ఆ మనిషికి మనము ఎంత ప్రొటెక్షన్ ఇవ్వచ్చు, ఎలిజిబిలిటీ ఎంత ఉంది అని చెప్పి చెక్ చేయడానికి. సో దీనికోసం అని చెప్పేసి ఏం లేదండి, మనము కస్టమర్ నేమ్ మెన్షన్ చేసి కస్టమర్ ఎంత ఏజ్ ఉన్నాడు అని సెలెక్ట్ చేసి నెక్స్ట్ జెండర్ అండ్ స్మోకింగ్ హ్యాబిట్ ఉందా లేదా అని చెప్పేసి. స్మోకింగ్ హ్యాబిట్ ఆయనకి ఉంది అని అంటే కస్టమర్కి కన్విన్స్ చేయండి 100% ఉంది అని చెప్పి తీసుకోవడానికి. ఆయన స్మోకింగ్ చేస్తున్నా కానీ ప్రీమియం తక్కువ వస్తుంది కదా అని చెప్పేసి నాన్ స్మోకర్ లాగా ఇవ్వండి అని అంటే పాలసీ ఇష్యూ అవుతుందేమో. బట్ పాలసీ ఇష్యూ అయినాక క్లెయిమింగ్ ప్రాసెస్లో అప్పుడు ఆయనకి రిజెక్ట్ అయిపోతుంది. కాబట్టి అది క్లియర్గా మెన్షన్ చేయండి. ఓకే, ఫస్ట్ కేసు వచ్చేసి మీరు అసలు అట్లాంటి పాలసీ చేయకండి. సో దట్ మీ రెప్యుటేషన్ ఏదైతే ఉందో అది లాస్ కాకుండా ఉంటుంది. నా నేను నెక్స్ట్ టైం సెలెక్ట్ చేశాను. యాన్యువల్ ఇన్కమ్ ఒక 8 lakhs అని చెప్పేసి నేను తీసుకున్నాను. ఇంత ఒక 1 2 3 4 5 ఓకే, యాన్యువల్ ఇన్కమ్ ఒక 8 lakhs అని చెప్పేసి నేను తీసుకున్నాను. సో యాన్యువల్ ఇన్కమ్ 8 lakhs అని చెప్పి తీసుకుంటే నాకు రికమెండెడ్ సమ్ అష్యూర్డ్ ఎంత, నేను ఎలిజిబుల్ ఎంత ఉన్నాను, 2 crores వరకు ఎలిజిబుల్ ఉన్నాను అని చెప్పేసి వచ్చిందనమాట. ఓకే, అర్థమైంది కదండి సమ్ అష్యూర్డ్ని మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలని చెప్పేసి. నా ఇప్పుడు కస్టమర్ ఏదైతే సమ్ అష్యూర్డ్ తీసుకుంటున్నాడో దానికన్నా ముందు మనం అడగాల్సింది ఏంటంటే ఆల్రెడీ ఏవైనా వేరే కంపెనీ నుంచి లైఫ్ ఇన్సూరెన్స్ ఉందా లేదా అని చెప్పి ఇప్పుడు ఆల్రెడీ ఆయనకి వేరే కంపెనీ నుంచి టర్మ్ ఇన్సూరెన్స్ ఉందని చెప్పేసి అనుకుందాం. ఒక 50 lakhsకో 1 crore రైట్ నౌ ఒక 5 years కింద తీసుకున్నాడు. ఇప్పుడు ఆ సమ్ అష్యూర్డ్ని పెంచుకుందామని చెప్పేసి అనుకుంటున్నాడు అనుకోండి. అయినా నాకు ఇంకొక 2 crores 3 crores ఇవ్వండి అని చెప్పేసి అంటే ఇక్కడ మనకి ఏం తెలుస్తుంది? ఆయన ఎలిజిబిలిటీ ఓన్లీ 2 crores ఉంది. దట్టు దాంట్లో ఆల్రెడీ 1 crore ఆయన వాడుకున్నాడు, ఆల్రెడీ 1 crore తీసుకున్నాడు ఆయన. కాబట్టి మనము ఎంతవరకు ఎలిజిబిలిటీ ఉంటుంది ఆయనకి? 2 crores మైనస్ ఆల్రెడీ ఉన్న సమ్ అష్యూర్డ్ ఏదైతే ఉంటుందో అది మైనస్ చేయాలి. అది ఎంతైనా ఉండండి, అది 50 lakhs ఉండండి, 1 crore ఉండండి, అది మనం మైనస్ చేయాలి. మైనస్ చేసినాక ఎంతైతే వస్తుందో అది ఆయన ఇప్పుడు ఎలిజిబుల్ అనమాట. అంతవరకు మనం ఆయనకి సమ్ ఇన్సూరెన్స్ ఇవ్వచ్చు. రైట్, సో ఈ పర్టికులర్ పర్సన్కి ఇప్పుడు ఎంత 2 crores వరకు ఎలిజిబిలిటీ ఉంది. నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేసి ఇక్కడ చూడండి, ప్యూర్ టర్మ్ ఇంకా యూలిప్ ఉంటుందని చెప్పేసి మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం. రైట్, అయితే ఇక్కడ ప్యూర్ టర్మ్లో 3 different type ఆఫ్ ప్యూర్ టర్మ్స్ ఉన్నాయి. ఒకటి సంపూర్ణ రక్ష, మహారక్ష, ఇంకా సరల్ జీవన్. సరల్ జీవన్ ఎవరికి అని అంటే ఇందులో ప్రీమియం ఎక్కువ ఉంటుంది. ఓన్లీ నెక్స్ట్ 20 years వరకు మాత్రమే దీంట్లో ఉంటుందన్నమాట. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసి less than 45 years ఉండాలి. ఓకే, ఇవి క్రైటీరియా అనమాట. ఇది ఏంటి అంటే 10th class అబోవ్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం అని చెప్పేసి ఈ పాలసీ ఉందన్నమాట. నా ఇది ఏంటంటే ఒక గవర్నమెంట్ రిలేటెడ్ పాలసీ అని చెప్పి చెప్పుకోవచ్చు మనం. దీంట్లో ప్రీమియం ఎక్కువ ఉంటుంది అండ్ మ్యాక్సిమం సమ్ అష్యూర్డ్ వచ్చేసి ఓన్లీ 25 lakhs వరకు మాత్రమే ఇవ్వచ్చు మనం. ఇది జనరల్గా ఎవరైతే లో కేటగిరీలో ఉంటారో, ఇన్కమ్ రేంజ్ ఎక్కువ ఉండరో, 3 lakhs కన్నా తక్కువ ఉందో వాళ్ళ కోసం అని చెప్పేసి అనుకోవచ్చు మనం. నా మహారక్ష ఇంకా సంపూర్ణ రక్ష ఈ రెండిట్లో డిఫరెన్స్ ఏంటిది అని చెప్పేసి అంటే ఈ రెండు ప్యూర్ టర్మ్సే కదా, 2 different ప్లాన్స్ ఎందుకు అని అంటే మహారక్ష వచ్చేసి 15 lakhs కన్నా సిటీసీ 15 lakhs కన్నా ఎక్కువ ఉంది అని అనుకోండి, వాళ్ళకి మహారక్ష సుప్రీం. ఓకే, సో లెస్ దెన్ 15 lakhs ఉంది అని అంటే దెన్ వీ కెన్ గివ్ సంపూర్ణ రక్ష ప్రామిస్. ఓకే, సిటీసీ వచ్చేసి లెస్ దెన్ 15 lakhs ఉంది అంటే సంపూర్ణ రక్ష, గ్రేటర్ దెన్ 15 lakhs ఉందంటే మహారక్ష సుప్రీం. ఎందుకు ఈ డిఫరెన్స్ అంటే మహారక్ష సుప్రీంలో వాళ్ళకి అడిషనల్ డిస్కౌంట్స్ వస్తాయన్నమాట. అది మనం అప్లై చేయాల్సిన అవసరం లేదు, బై డిఫాల్ట్ కంపెనీ డిస్కౌంట్ ఇస్తుంది. అర్థమైంది కదండి. నా యూలిప్ ప్లాన్స్ అని చెప్పి చెప్పుకున్నాం మనం.
ఓకే, అవి ఎక్కడ ఉన్నాయి యూలిప్ ప్లాన్ అని అంటే అది ఎవరికైనా సరే గ్రేటర్ దెన్ 15 lakhs ఉండని, లెస్ దెన్ 15 lakhs, దే ఈజ్ ఓన్లీ వన్ ప్రోడక్ట్, పరం రక్ష అని చెప్పేసి. ఓకే, సో ఇది అర్థమైంది కదండి. మహారక్ష ఇంకా సంపూర్ణ రక్ష రెండిట్లలో డిఫరెన్స్ తెలిసిపోయింది కదా. లెస్ దెన్ 15 lakhs ఉంది అని అంటే సంపూర్ణ రక్ష, గ్రేటర్ దెన్ 15 lakhs సిటీసీ ఉంది అంటే మహారక్ష సుప్రీం. యూలిప్ కావాలి అంటే పరం రక్ష మాత్రమే ఉంది. సో రైట్ నౌ కస్టమర్ ఏజ్ 15 years ఉంది, యాన్యువల్ ఇన్కమ్ 8 lakhs అని అన్నట్టు అనుకున్నాం కాబట్టి టోటల్ సమ్ అష్యూర్డ్ అయిన ఎలిజిబిలిటీ ఎంత వచ్చింది, 2 crores వచ్చింది. కాబట్టి నేను ఇక్కడ సంపూర్ణ రక్ష ప్రామిస్ తీసుకున్నాను, రైట్. సో ఇక్కడ మనకి క్యాలిక్యులేట్ ప్రీమియం అని చెప్పేసి ఉంది కదా, దానిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక కస్టమర్ నేమ్, ఏజ్ సెలెక్ట్ చేసుకున్నాను నేను, జెండర్ అండ్ స్మోకింగ్ హ్యాబిట్ ఉందా లేదా అని చెప్పేసి ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను. నా ఇప్పుడు చూడండి, నేను నెక్స్ట్ అని క్లిక్ చేస్తున్నాను కదా, ఇక్కడ 2 options ఉన్నాయి మనకి ప్లాన్ ఆప్షన్స్లో 2 options ఉన్నాయి. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి లైఫ్ ప్రామిస్, సెకండ్ ఆప్షన్ వచ్చేసేమో లైఫ్ ప్రామిస్ ప్లస్. ఈ రెండిట్లో డిఫరెన్స్ ఏంటిది అని చెప్పేసి అంటే, టర్మ్ ఇన్సూరెన్స్లో మనకి బేసికల్గా 2 types ఆఫ్ పాలసీస్ అని చెప్పేసి ఉంటాయి ప్యూర్ టర్మ్లో. ఒకటి ఏంటిది, ప్రీమియం ఏదైతే కడతామో అది రిటర్న్ వస్తుంది, దాన్ని మనం ఆర్ఓపి అంటాం అనమాట, అంటే రిటర్న్ ఆఫ్ ప్రీమియం. కట్టిన ప్రీమియం రిటర్న్ రాదు, దాన్ని ఏమంటాం మనం, ఎన్ఆర్ఓపి, అంటే నాన్ రిటర్న్ ఆఫ్ ప్రీమియం. అర్థమైంది కదా, వెరీ సింపుల్ కాన్సెప్ట్. ఓకే, నా ఈ రెండిట్లలో ఏది ఆర్ఓపి ఏది ఎన్ఆర్ఓపి అని చెప్పి చూసుకున్నట్టయితే మనకి లైఫ్ ప్రామిస్ ఏదైతే ఉందో అది ఎన్ఆర్ఓపి అండి. ఓకే, అంటే నాన్ రిటర్న్ ఆఫ్ ప్రీమియం. లైఫ్ ప్రామిస్లో ఏదైతే అమౌంట్ మనం కడతామో దట్ ఈస్ నాన్ రిటర్న్ ఆఫ్ ప్రీమియం. అయితే లైఫ్ ప్రామిస్ ప్లస్లో ఏంటిది అంటే రిటర్న్ ఆఫ్ ప్రీమియం అనమాట. మనం ఏదైతే అమౌంట్ కడతామో అది మనకి రిటర్న్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు నేను సెలెక్ట్ చేసుకున్నాను, బేసిక్ సమ్ అష్యూర్డ్ ఒక 50 lakhs అని చెప్పి పెట్టుకున్నాను. కస్టమర్కి పేమెంట్ ఆప్షన్స్ 3 types ఉన్నాయి. సింగిల్ పేమెంట్ చేయవచ్చు, ఒకటేసారి పేమెంట్ చేసేస్తే సరిపోతుంది. ఎంతైతే కవరేజ్ తీసుకున్నాడో అంత అమౌంట్కి ఒకటేసారి పేమెంట్ చేస్తే సరిపోతుంది. లిమిటెడ్ పే అంటే ఒక 5 years 10 years 20 years అయినా అన్ని ఇయర్స్ మాత్రమే కడతాను, నేను నెక్స్ట్ ఆఫ్ ది ఇయర్స్కి నేను కట్టను అని చెప్పేసి అంటాడు కదా, అలాంటి వాళ్ళకి లిమిటెడ్ పే ఇవ్వచ్చు అనమాట. జనరల్గా అయితే మనం లిమిటెడ్ పేనే పెడతాము. రెగ్యులర్ పే అంటే ఎన్ని సంవత్సరాలు అయితే ఆయన తీసుకున్నాడో అన్ని సంవత్సరాల వరకు ఆయన పేమెంట్ చేసుకుంటూ పోతాడు అనమాట, ఇయర్లీ. ఓకే, సో ఎగ్జాంపుల్ కోసం మనం ఇక్కడ చూద్దాం. మన పర్సన్ ఇప్పుడు ఎవరైతే ఉన్నాడో ఆయన యాన్యువల్ సిటీసీ ఎంత అండి, 8 lakhs per annum. ఆయన ఏజ్ ఎంత, 30 years. ఆయన కవరేజ్ ఎంతవరకు కావాలని అంటున్నాడు, ఆయన 85 years వరకు కావాలని చెప్పేసి అంటున్నాడు. సో 85 - 30 చేసామనుకోండి, మనం కవరేజ్ ఇంకా ఎన్ని సంవత్సరాలు ఇవ్వాలి, 55 years వరకు ఇవ్వాలి. కాబట్టి పాలసీ టర్మ్ ఎంత పోయింది, పాలసీ టర్మ్ వచ్చేసి నెక్స్ట్ 55 years వరకు మనం కవరేజ్ ఇవ్వాలి, రైట్. ప్రీమియం పేయింగ్ టర్మ్ వచ్చేసి మనం ఒక 12 years పెట్టామని చెప్పేసి అనుకుందాం. నా రైడర్స్కి ఎస్ పెట్టాను, ఎందుకంటే మనం రైడర్స్ కొన్ని ఆప్ట్ చేయబోతున్నాం. నెక్స్ట్ కస్టమర్ వచ్చేసి సాలరీడ్ పర్సన్ బిజినెస్ పర్సన్ అనేసి అడుగుతుంది. బిజినెస్ పర్సన్ అయితేనేమో నాన్ సాలరీడ్ అని చెప్పి సెలెక్ట్ చేయాలి, బిజినెస్ ఇన్కమ్ ఉంటే. సాలరీడ్ అయితేనేమో సాలరీడ్ అని చెప్పి సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసి నేను నెక్స్ట్ క్లిక్ చేశాను. ఓకే, ఇక్కడ చూసుకున్నట్టయితే మనం ఆల్రెడీ ఏడి అంటే ఏంటిదో మాట్లాడుకున్నాం, ఏటీపీడీ అంటే ఏంటో మాట్లాడుకున్నాం. మనం మాట్లాడింది హాస్పికేర్ ఇంకా సిసిపి ప్లాన్. సో హాస్పికేర్లో ఏం లేదు, నెక్స్ట్ 5 yearsలో ఆయనకి ఏదైనా మేజర్ ఇల్నెస్ అయ్యి ఆయన హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాక అక్కడ నియర్ అబౌట్ గ్రేటర్ దెన్ ఒక 7 days ఉన్నాడు అని అనుకోండి, ఐసీయూలో కానీ హాస్పిటల్లో ఉన్నాడు అనుకోండి, అడ్మిట్ అయ్యి ఆయనకు ఒక లంసమ్ అమౌంట్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఓకే, అది ఎంత ఏంటిది అని చెప్పేసి మనం ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. ఈ క్రిటికల్ కేర్ ప్లస్ అంటే ఏంటిదంటే మనకి లిస్ట్ ఉంటుందన్నమాట, ఒక 40+ ఇల్నెసెస్ ఉన్నాయి. లైక్ ఎగ్జాంపుల్ క్యాన్సర్ అని చెప్పేసి అనుకుందాం. సో క్రిటికల్ ఇల్నెస్ అని మేజర్ ఇల్నెస్ ఏవైతే వస్తాయో అది నెక్స్ట్ 5 years లోపల ఒకవేళ ఆయనకు వచ్చింది అనుకోండి, అప్పుడు కూడా ఒక లంసమ్ అమౌంట్ కస్టమర్కి ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో అది నేను ఇప్పుడు చెప్తాను చూడండి ఎంత వస్తుంది ఏంటిదని చెప్పేసి.
ఇప్పుడు చూడండి, యాక్సిడెంటల్ డెత్ అని చెప్పేసి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. అందులో ఎంతవరకు ఈయనకి వస్తుంది లంసమ్ అమౌంట్? 50 lakhs. సో ఈ లంసమ్ అమౌంట్ మనము తక్కువ కూడా చేసుకోవచ్చు, సో దట్ ప్రీమియం తక్కువ కావడానికి. బట్ ఎక్కువ చేసుకోలేము. ఎంతైతే సమ్ అష్యూర్డ్ ఉంటుందో అది దానికన్నా తక్కువ ఉండాలి, కానీ ఎక్కువ ఉండడానికి ఆస్కారం లేదనమాట. రైట్, అర్థమైంది కదండి. మనం ఒకవేళ ఈ ప్రీమియం ఏదైతే ఉందో 4700, ఇది నేను ఇంత కట్టుకోలేను అని చెప్పేసి అన్నట్టు కస్టమర్ చెప్తున్నాడు అనుకోండి, అది మనం రెడ్యూస్ చేసుకోవచ్చు, బట్ ఎక్కువ చేసుకోలేమన్నమాట. యాక్సిడెంటల్ డెత్ అమౌంట్ ఏదైతే ఉంటుందో, వాల్యూ ఏదైతే ఉందో అది మనం సమ్ అష్యూర్డ్కి ఈక్వల్గా ఉండాలి, ఆర్ ఎల్స్ లెస్ దెన్ ఉన్నా ఓకే. ఏటీపీడీలో కూడా చూడండి, ఈ రెండు పాలసీస్ కూడా మనకి ప్రీమియం పేయింగ్ టర్మ్ ఎంతైతే ఉందో అంతవరకు కట్టాలి, కవరేజ్ వచ్చేసి మనం పాలసీ టర్మ్ ఎంతైతే ఉంటుందో అంతవరకు వస్తుంది. రైట్, అర్థమైంది కదా. అయితే హాస్పికేర్ ఇంకా క్రిటికల్ కేర్ ప్లస్ ఏదైతే ఉందో ఈ రెండిట్లో ఇవి ఓన్లీ నెక్స్ట్ 5 yearsకి మాత్రమే అని చెప్పి చెప్పాను కదా. సో ఇవి నెక్స్ట్ 5 yearsకి మాత్రమే వస్తాయన్నమాట ఇవి. సో ప్రీమియం పేయింగ్ కూడా ఓన్లీ 5 yearsకి మాత్రమే ఉంటుంది. అయితే మీకు ఇక్కడ ఇంకోటి చెప్తాను చూడండి, ఇక్కడ సమ్ అష్యూర్డ్ ఎంత ఉంది? 10 lakhs ఉంది. రైట్, అది మనము 50 lakhs వరకు పెంచుకోవచ్చు, ఎందుకంటే సమ్ అష్యూర్డ్ మనము 50 lakhs తీసుకున్నాం కాబట్టి. నా ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ క్రిటికల్ కేర్ ప్లస్లో ఈ 40 illnesses ఏవైతే ఉన్నాయో క్రిటికల్ ఇల్నెసెస్, దాంట్లో ఏదైనా ఇల్నెస్ కస్టమర్కి వచ్చింది నెక్స్ట్ 5 years లోపల అన్నప్పుడు ఆయనకి ఈ లంసమ్ అమౌంట్ కస్టమర్కి ఇవ్వడం జరుగుతుంది అనమాట. అర్థమైంది కదండి. ఓకే, సో ఇక్కడ నేను ఈజీ క్యాలిక్యులేషన్ కోసం అని చెప్పేసి మనకి 10 lakhs పెడుతున్నాను. ఇక్కడ చూడండి, హాస్పికేర్ అంటే హాస్పిటల్లో మీరు ఒక 7 days కన్నా ఎక్కువ ఉన్నారు ఐసీయూలో అని అన్నట్టు అనుకుంటే అప్పుడు మీకు ఈ లంసమ్ అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇది కూడా మనకు సమ్ అష్యూర్డ్ అప్ టు 50 lakhs వరకు ఏదైతే ఉందో, సమ్ అష్యూర్డ్ ఎంతైతే ఉందో అంతవరకు తీసుకోవచ్చు మనం. అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిన థింగ్ ఏంటిది అని అంటే, ఈ ప్రీమియం ఉంది చూడండి, ఇక్కడ 10 lakhs, బట్ ఇక్కడ అప్రాక్సిమేట్లీ ఒక 3000 వరకు ఉంది. నా అదే ఇక్కడ చూడండి 10 lakhsకి ఇక్కడ ఎంత ఉంది ప్రీమియం? అప్రాక్సిమేట్లీ 1000 ఉంది. ఎందుకలా? దీనికేమో 1000, దానికేమో 3000 ఎందుకు అలా అంటే, ఇది చూడండి, ఇది క్రిటికల్ ఇల్నెస్ అంటే క్యాన్సర్ అట్లాంటిది ఏదైనా మేజర్ ఇల్నెస్ వస్తేనే మనం లంసమ్గా కస్టమర్కి అమౌంట్ పే చేస్తాం. ఇది ప్రాబబిలిటీ చూసుకుంటే అయ్యే ఛాన్సెస్ ఎంత ఉన్నాయి అని అంటే తక్కువ. అంటే ఒక 1000 మందికి ఇచ్చామనుకోండి, అందులో ఒక్కరికో ఇద్దరికో నెక్స్ట్ 5 yearsలో వస్తుంది కాబట్టి దీని ప్రీమియం తక్కువ ఉంటుంది. బట్ ఒక 1000 మందికి ఇది హాస్పికేర్ ఇచ్చామని అనుకుందాం, 1000 మందికి ఇస్తే అందులో దేర్ ఆర్ ఛాన్సెస్ ఎవరికైనా యాక్సిడెంట్ అయ్యి మనకి ఆయనకి ఏం దెబ్బలు దాకలేవు, ఏం దాకలేవు, డెత్ కూడా కాలేదు, బట్ హాస్పిటల్లో ఐసీయూలో ఒక 5 days కన్నా, ఒక 7 days కన్నా ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి చాలామందికి. రైట్, మేజర్ యాక్సిడెంట్ అయితే. సో అలాంటప్పుడు మనము ఏదైతే ప్రామిస్ చేసామో లంసమ్ అమౌంట్ అది ఇవ్వాలి కాబట్టి దీని ప్రీమియం ఎక్కువ ఉంటుంది అనమాట. దీని ప్రాబబిలిటీ ఎక్కువ ఉంది కాబట్టి రైట్, దీని ప్రీమియం ఎక్కువ ఉంటుంది. అర్థమైంది కదా. నా ఇప్పుడు నేను ఈ 2 ఆప్షన్స్ని జనరల్గా అయితే నేను అన్చెక్ చేస్తున్నాను, సో దట్ ప్రీమియం మనకి తక్కువ రావడానికి. అది మనం కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. ఒకవేళ మీకు ఈ ఆప్షన్స్ కావాలి అని అంటే దీని ప్రీమియం ఎంత ఉంది, మీరు ఓకేనా లేదా అని చెప్పేసి. నా ఇప్పుడు చూడండి ప్రీమియం ఎంత వచ్చిందండి, ఇది ఎన్ఆర్ఓపి అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు వీళ్ళు. రైట్, ఎన్ఆర్ఓపి అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. దానికి చూసుకున్నట్టయితే మనకి ప్రీమియం ఎంత వస్తుంది, ఫస్ట్ ఇయర్లో 41,679. నెక్స్ట్ ఇయర్ నుంచి మనకి ఇంత అమౌంట్ పే చేయాలి. ఓకే, అర్థమైంది కదండి. సెకండ్ ఇయర్ ఇది ఒక్కొక్కసారి చేంజ్ అవుతుంది అనమాట, అందుకని నేను స్పెసిఫిక్గా చెప్తున్నాను. నా 41,679 పే చేయాలి. ఎన్ని ఇయర్స్ పే చేయాలి? 12 years పే చేయాలి. ఆయనకి 85 years వచ్చేంత వరకు కస్టమర్కి కవరేజ్ అయితే ఉంటుంది. ఎంత కవరేజ్ ఉంటుంది? 50 lakhs ఉంటుంది అనమాట. నా ఓకే, ఈ జనరేట్ బిఐ అని చెప్పేసి అంటే ఏమవుతుందని అంటే, ఇది క్లిక్ చేస్తే కస్టమర్ ప్రీమియం ఎంత పే చేస్తున్నాడు, ఎంత కట్టాలి ఏంటిది అని చెప్పి ఒక పీడిఎఫ్ ఫామ్లో వస్తుంది అనమాట ఆయన పేరుతో సహా. సో ఇది మనము డౌన్లోడ్ చేసి కస్టమర్కి వాట్సాప్ కూడా చేయవచ్చు మనం. ఓకే, అందుకనే ఈ ఆప్షన్ ఉంటుందన్నమాట. ఇది మీరు జస్ట్ డైరెక్ట్గా క్లిక్ చేస్తే పీడిఎఫ్ లాగా డౌన్లోడ్ అవుతుంది అంతే.
ఇప్పుడు ఇంతకుముందు మనము ఎన్ఆర్ఓపి ఆర్ఓపి అని చెప్పేసి అన్నాం కదా. యూట్యూబ్లో చూడండి, జనరల్గా ఏమవుతుంది, ఆర్ఓపి ప్రీమియమ్స్ ఏవైతే ఉంటాయో అవి ఎక్కువ ఉంటుంది, ఎన్ఆర్ఓపి ప్రీమియం తక్కువ ఉంటుంది అని చెప్పేసి అన్నాడు కదా. అది చూద్దాం మనం, అది ఎంతవరకు కరెక్ట్ అనేసి అనేది చూద్దాం మనం ఇప్పుడు. ఇక్కడ నేను లైఫ్ ప్రామిస్ ప్లస్ అని చెప్పి సెలెక్ట్ చేసుకున్నాను, అంటే ఆర్ఓపి ప్రోడక్ట్ అనమాట అది. ఓకే, సో పాలసీ టర్మ్ కూడా నేను 55 yearsకి పెట్టుకున్నాను. సమ్ అష్యూర్డ్ కూడా చూడండి 50 lakhs ఉంది. ఓకే, ఈ రెండు ఆప్షన్స్ నేను డీసెలెక్ట్ చేశాను. ఇంతకుముందు మనకి ఎంత వచ్చిందంటే 41,600 చేంజ్ వచ్చింది కదా. సో ఇక్కడ చూడండి, ఆర్ఓపి అంటే ఈ అమౌంట్ ఏదైతే మనం ప్రీమియం ఏదైతే కడతామో అది రిటర్న్ వస్తుంది అనమాట. ఈ రిటర్న్ వచ్చే అమౌంట్లో మనకి ఎంత తక్కువ వచ్చింది చూడండి, 39,000, అంటే నియర్ అబౌట్ ఒక 2,000 మనకి సేవ్ అయింది కదా. ఇక్కడ చూడండి, ఇంతకుముందు చెప్పాను కదా, ఒక్కొక్కసారి మనకి ఫస్ట్ ఇయర్ ప్రీమియం ఎక్కువ వస్తుందని చెప్పి. ఇక్కడ 40,000 ఉంది, నెక్స్ట్ ఇయర్ నుంచి 39,400, అప్రాక్సిమేట్లీ ఒక 800 రూపీస్ డిఫరెన్స్ వస్తుంది. రైట్, అర్థమైంది కదా. అందుకని నేను ఇంతకుముందు స్పెసిఫిక్గా చెప్పాను అనమాట, ఫస్ట్ ఇయర్ ఇంకా సెకండ్ ఇయర్ ప్రీమియమ్స్ అని చెప్పేసి. ఇప్పుడు చూడండి, ఇంతకుముందు ఏదైతే పేమెంట్ చేస్తున్నాడో అది అమౌంట్ ఎంత, 41,600 అప్రాక్సిమేట్గా ఉండే. అంత అమౌంట్ 12 years కట్టినాక కూడా ఆయనకి రిటర్న్లో ₹1 కూడా రాదు. బట్ ఇక్కడ 39,400 కడుతున్నాడు కస్టమరు, నియర్ అబౌట్ ఒక 1,000 రూపీస్ తక్కువ కడుతున్నాడు. ప్లస్ దీంట్లో ఎంతైతే అమౌంట్ అయినా కడుతున్నాడో అంత అమౌంట్ రిటర్న్ వస్తుంది ఆయనకి. అయితే ఎంత అమౌంట్ రిటర్న్ వస్తుంది అని అంటే, ఏదైతే బేసిక్ ప్రీమియం ఉంటుందో ఈ 30,500 ఉంది కదా, అది మొత్తం రిటర్న్ వస్తుంది. అయితే ఈ 8,000 కూడా నాకు రిటర్న్ కావాలి అని చెప్పేసి అనుకుంటే ఇది ఒక మంచి ఆప్షన్ కాదని చెప్పి చెప్తాను. ఎందుకంటే చూడండి, ఇక్కడ మనకి రిటర్న్ ఆఫ్ ప్రీమియం అని చెప్పేసి ఉంది కదా, ఇది నో అని చెప్పి సెలెక్ట్ అయ్యి ఉంది. ఇప్పుడు ప్రీమియం ఎంత ఉంది, 4,750 రూపీస్. ఇది నేను ఎస్ అని సెలెక్ట్ చేశాను అనుకోండి, డబల్ అయిపోయింది ఇది. రైట్, అందుకనే కస్టమర్కి మనం కన్వే చేయాలి, సార్ ఇప్పుడు ఇక్కడ 4,000 రూపీస్ అడిషనల్గా కట్టే బదులు మీరు దాన్ని అదే సబ్స్టాన్షియల్ అమౌంట్ మీరు మ్యూచువల్ ఫండ్స్లో కానీ ఎక్కడైనా పెట్టుకుంటే మీకు ఎక్కువ రిటర్న్స్ వస్తాయని చెప్పేసి చెప్పుకోవచ్చు మనం. సో దట్ అప్పుడు కస్టమర్కి కూడా ఏమనిపిస్తుంది అంటే, ఎస్ ఈయన నా కోసం ఆలోచిస్తుండు అని చెప్పేసి అన్నట్టు అర్థమవుతుంది. కాబట్టి మీ క్రెడిబిలిటీ అనేసి అన్నది పెరుగుతుంది. అర్థమైంది కదా. సో ఇది డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెంటాలిటీ ఉంటారు కస్టమర్స్. కొంతమంది లేదండి, నేను మ్యూచువల్ ఫండ్స్లో పెట్టాను, ఏం పెట్టాను, మీరు ఎంతైతే అమౌంట్ ఉందో నాకు మొత్తం రిటర్న్ రావాలి అని చెప్పేసి సెలెక్ట్ చేయండి అని చెప్పేసి అంటే మనం సెలెక్ట్ చేస్తాం. ఏటీపీడీ కూడా సెలెక్ట్ చేస్తున్నాం. ఇంతకుముందు నో అని పెడితే 2,800 ఉండే, ఇప్పుడు 5,600, అప్రాక్సిమేట్గా డబల్ అవుతుందండి ఇది. ఇప్పుడు చూసుకుంటే మనకి ప్రీమియం ఎంత వస్తుందో చూద్దాం. ఓకే, 45,000 అంటే ఎన్ఆర్ఓపి కన్నా ఒక 4,000 మాత్రమే ఎక్కువ వస్తుంది. అయినా కానీ ఆయన ఎంతైతే కట్టిండో అంత అమౌంట్ మొత్తం రిటర్న్ వచ్చేస్తుంది. అర్థమైంది కదా. ఒక 4,000-5,000 ఎక్స్ట్రా కట్టడం వల్ల పెద్దగా ఏం ప్రాబ్లం అయితే ఏం కాదు కదా. ఒకవేళ అది కూడా దట్టు ఇంకోటి, మనకి టోటల్ రైడర్ ప్రీమియమ్స్ ఏవైతే ఉన్నాయో అవి కట్టకుండా ఓన్లీ నాకు బేసిక్ ప్రీమియం చూడండి, ఇప్పుడు ఆబ్వియస్లీ 30,000 ఉంది ఇక్కడ. సో ఇంత అమౌంట్ సబ్స్టాన్షియల్లీ మనకు వచ్చేస్తుంది అని అంటే అది బెస్ట్ ఆప్షనే కదా. కాబట్టి రైడర్ ప్రీమియమ్స్ ఏదైతే ఉందో అది నో అని పెట్టేస్తే మనకి ఇక్కడ 14,000 బదులు 8,000 వస్తుంది. అప్పుడు ప్రీమియం ఎంత అయిపోయింది, ఇంతకుముందు 39,000 అయింది కదా. సో ఒక 6,000 సేవ్ అవుతుంది కస్టమర్కి మనం క్లియర్గా చెప్పేసాలి, సార్ ఓన్లీ ఇయర్లీ 8,000 ఏదైతే మీరు ప్రీమియం పే చేస్తున్నారో అది ఇంకా జిఎస్టీ అమౌంట్, ఈ రెండు అమౌంట్ మీకు రిటర్న్ రాదు. అప్పుడు మీరు ప్రీమియం పే చేసే అమౌంట్ నాన్ రిటర్న్ ఆఫ్ ప్రీమియంలో 41,000, కానీ ఇక్కడనేమో 39,000 అవుతుంది. ఎట్ ద సేమ్ టైం మీకు 30,000 ఏదైతే ఉందో అది మీకు రిటర్న్ వచ్చేస్తుంది, 30,500 అది రిటర్న్ వస్తుంది అని అంటే హీ విల్ బీ హ్యాపీ డెఫినెట్లీ. ఎందుకంటే నాన్ రిటర్న్ ఆఫ్ ప్రీమియంలో అసలు ₹1 కూడా ఉల్టా రాదు. మీకు ₹1 కూడా ఉల్టా రాని దగ్గర మీకు 41,000 చిల్లర కడుతున్నాడా, ₹1 కూడా ఉల్టా రాదు. ఇక్కడ కనీసం మీరు ఏదైతే అమౌంట్ కడుతుండ్రో ఆ అమౌంట్ అయితే రిటర్న్ వస్తుంది కదా. సో ఆ అమౌంట్ ఎప్పుడు రిటర్న్ వస్తుంది అని చెప్పి చూసుకున్నట్టయితే 85 years దాటినాక పాలసీ అయితే మనకి క్యాన్సిల్ అయిపోతుంది. రైట్, క్యాన్సిల్ అయిపోయినాక 85 years అయిపోయినాక 86th yearలో కస్టమర్ కెన్ గో అండ్ కలెక్ట్ ది ప్రీమియం అనమాట. అర్థమైంది కదా. సో 85 yearsలో ఆయన ఏం కాలేదు, నెక్స్ట్ 55 yearsలో ఆయనకి ఏం కాలేదు కాబట్టి
86th ఇయర్లో ఆయన ఏదైతే ఆ 30,500 ఉందో అది మొత్తం ఆయన క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట. అంతే, వెరీ సింపుల్. ఓకే, సో నాకు తెలిసి ఎటువంటి డౌట్ అయితే ఉండదు. ఒకవేళ డౌట్ ఏమైనా ఉంది అని అంటే మీరు మీరు మళ్ళీ ఈ వీడియో చూడండి. నేను అన్నీ క్లియర్గా చెప్పిన కాబట్టి మీకు ఎటువంటి డౌట్ ఉండదు. సో ఏమైనా డౌట్ ఉన్నా కానీ మీరు కింద కమెంట్ చేయండి, ఆర్ ఎల్స్ యూ కెన్ డైరెక్ట్లీ కాంటాక్ట్ మీ. ఓకే, నో ప్రాబ్లం. యా, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ గైస్. యా.